హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీ భాస్కర్ కిచెన్. నాకు చేప తలకాయ అంటే చాలా ఇష్టం అండి. ఈరోజు నా భోజనం చేప తలకాయతో ముగించాను. మీలో ఎంతమందికి చేప తలకాయ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 1.5 కేజీ చేప ముక్కలు శుభ్రం చేసి పక్కన పెట్టాను. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి అటు ఇటు బాగా కలిపి 2 ఉల్లిపాయలు మిక్సీలో బ్లెండ్ చేసి వేసి అటు ఇటు బాగా కలుపుతూ 4 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేశాను. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేలాగా అటు ఇటు బాగా కలిపి 2 టమాటాలు ఇలా పేస్ట్‌గా చేసి వేసి టమాటా పేస్ట్ కూడా బాగా ఆయిల్ పైకొచ్చేంత వరకు మగ్గించాలి. రుచికి సరిపడగా ఉప్పు, 3 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి అటు ఇటు బాగా కలిపి ఒక నిమ్మపండు సైజు చింతపండు పులుసు తీసి వేసి పులుసు అటు ఇటు బాగా కలిపి ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు పులుసు బాగా మరగనిచ్చి మరుగుతున్న పులుసులో చేప ముక్కలన్నీ కూడా ఒకటి ఒకటి మొత్తం ఇలా పేర్చేసుకోవాలి. పాను చేత్తో అటు ఇటు పట్టుకుని బాగా కుదిపి చేప ముక్కల్ని సదిరి మూత పెట్టేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే చేపల పులుసు రెడీ అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.